హలో గైస్, మనకి శ్రేయస్ అయ్యర్ పరిస్థితి కనుక ఒకసారి చూసుకుంటే ఐపీఎల్ 2020 సీజన్లో మరి ఢిల్లీ క్యాపిటల్స్కి కెప్టెన్గా చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ని ఫస్ట్ టైం ఫైనల్కి చేర్చాడు. దాని తర్వాత 2024 సీజన్లో చూసుకుంటే కేకేఆర్గా కెప్టెన్గా ఉండి కేకేఆర్కి ట్రోఫీ కూడా అందించాడు. సో అయినా సరే అక్కడ ట్రోఫీ అందించింది మరి శ్రేయస్ అయ్యర్ అయినా సరే అక్కడ క్రెడిట్ మొత్తం మెంటర్ అయిన గౌతమ్ గంభీర్కి వెళ్ళిపోయింది. సో అందుకని చెప్పేసి బయటకు వచ్చి మళ్ళీ పంజాబ్ కింగ్స్ తరఫున మళ్ళీ కెప్టెన్గా వహించి ఇప్పుడు వచ్చేసరికి ఆల్రెడీ ఫైనల్కి చేర్చాడు. సో మరి దాదాపు వీళ్ళు ఒక 11 ఇయర్స్ నుంచి ఏదైతే ఆ ఫైనల్ కోసం ఏదైతే చూస్తున్నారో సో మరి ఆ కోరికను అయితే నెరవేర్చాడు. సో మరి 18 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న ఆ ట్రోఫీ అందిద్దా లేదా అనేది ఇక్కడ డౌట్. సో మరి రేపటితో ఏది ఆర్సీబీతో జరిగే ఫైనల్ మ్యాచ్లో సో అది కూడా దాని మీద కూడా ఒక స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. సో అదంతా పక్కన పెడితే మరి దీని గురించే మనకి రీసెంట్గా రాబిన్ యూతప్ప కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే యూతప్ప ఏం చెప్తున్నాడంటే, నేను ముందు నుంచి చెప్తా ఉన్నాను, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను వినండి. శ్రేయస్ అయ్యర్కి ఇండియన్ టీం తరఫున 3 ఫార్మాట్లో కెప్టెన్గా చేసే ఎబిలిటీ ఉంది, అలాగే దానికి అతను కూడా అర్హుడే. సో కాబట్టి ఇప్పటికైనా సరే మరి అతన్ని కెప్టెన్గా చేయటం అనేది చాలా ఉత్తమం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే మరి రేపు జరగబోయే ఆర్సీబీ మీద ఫైనల్లో కనుక మరి శ్రేయస్ అయ్యర్ ఏబీ కేసుని కనుక విజయ తీరాలకి చేర్చాడు అంటే ఖచ్చితంగా రేపు ఇండియన్ టీంలో కూడా అతన్ని కెప్టెన్సీ ఇచ్చే ఛాన్స్ కూడా చాలా ఉందనే చెప్పాలి. సో ఏదైనా సరే మరి ప్రజెంట్ చూసుకుంటే అతనికి టీమిండియాలో మరి టెస్ట్ సిరీస్కి అతను అయితే ఎంపిక చేయలేదు. సో మరి ఇప్పుడు కనుక ట్రోఫీ అందిస్తే మరి నెక్స్ట్ జరగబోయే టెస్ట్ సిరీస్లకైనా నెక్స్ట్ జరగబోయే ఓడీస్కైనా T20స్కైనా మరి అతన్ని సెలెక్ట్ చేస్తారా లేదా? సో దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.